అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాయి. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్‌గా వైభవ్ సూర్యవంశీ తర్వాత తిలక్ వర్మకైతే పడింది బిగ్ ఫైన్. డైరెక్ట్‌గా ఐసీసీ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయితే అవ్వదు. ఇక్కడ ఆయా క్రికెట్ బోర్డ్స్ అయితే ఫైన్ అయితే వేస్తారు. బీసీసీఐ అయితే వైభవ్ సూర్యవంశీకి తర్వాత తిలక్ వర్మకైతే ఫైన్ అయితే వేసింది. తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డ్ విజన్ హల్లంబగే తర్వాత నిరోషన్ డిక్వెల్లాకైతే ఫైన్ అయితే వేసింది. ఇక్కడ విచిత్రం ఏమంటే నిరోషన్ డిక్వెల్లా గొడవ అయితే చేయలేదు ఆ రోజు. గొడవ ఆపాడు. గొడవ ఆపినందుకు 20% మ్యాచ్ ఫీజు ఫైన్ అయితే పడింది. నాకెందుకు వేశారురా ఫైను? ఇస్తే అవార్డు ఇవ్వాల్సింది, అవార్డు గివార్డు ఇవ్వాల్సింది పోయి, శాలువా కప్పాల్సింది పోయి, గొడవ ఆపినందుకు నాకేస్తారా ఫైన్ మీరు? ఎలాంటోళ్ళురా మీరు? ఏం క్రికెట్ బోర్డ్ అనైతే నిరోషన్ డిక్వెల్ అయితే తిట్టుకుంటాడు. కానీ ఫైన్ అయితే పడింది. నెక్స్ట్ టైం గొడవ జరిగినా కూడా ఆపడేమో నిరోషన్ డిక్వెల్, అవునా కదా? దాని తర్వాత వైభవ్ సూర్యవంశీకి 50% మ్యాచ్ ఫీజ్ ఫైన్ అయితే పడింది. చాలామంది అనుకోవచ్చు వైభవ్ సూర్యవంశీకి ఎందుకు ఫైన్? అక్కడ విజన్ హల్లంబగే రెచ్చగొట్టాడు కాబట్టి గొడవకు దిగాడు. ఇక్కడ కావాలని వైభవ్ సూర్యవంశీ ఎక్కడ గొడవ పడలేదు కదా అని చాలామంది అయితే అనుకోవచ్చు. కానీ ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఫిజికల్‌గా హ్యాండిల్ చేశాడు కాబట్టి వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్ ఫీజ్‌లో 50% ఫైన్ అయితే పడింది. ఆడంటే ఐపీఎల్ 2025లో హర్షిత్ రాణా మయాంక్ అగర్వాల్‌ని అయితే రెచ్చగొడతాడు. మూసుకోనుండనైతే రెచ్చగొడతాడు కదా! గుర్తుంటే ఉంటుంది మీకు. ఆ టైంలో మయాంక్ అగర్వాల్ అయితే సైలెంట్‌గా అయితే వెళ్ళిపోయాడు. మయాంక్ అగర్వాల్‌కి అయితే ఫైన్ పడలేదు. సైలెంట్‌గా వెళ్ళిపోయాడు కాబట్టి. అవునా కదా! కానీ హర్షిత్ రాణాకైతే ఫైన్ పడింది. ఎందుకంటే రెచ్చగొట్టాడు కాబట్టి. ఒకవేళ మయాంక్ అగర్వాల్ ఏమన్నా అప్పుడేమన్నా గొడవ చేసుంటే మయాంక్ అగర్వాల్ కూడా ఫైన్ పడే ఛాన్స్ అయితే ఉండింది. అవును కదా! ఇక్కడ వైభవ్ సూర్యవంశీ అది కాక గొడవ పడేదే కాకుండా ఫిజికల్‌గా హ్యాండిల్ చేసేసాడు కాబట్టి, చేయితో దొబ్బి పారేసాడు కాబట్టి వైభవ్ సూర్యవంశీకి ఫైన్ అయితే పడింది. తిలక్ వర్మ 2, 3 సార్లు అంపైర్‌తో ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు. అవునా కదా! నో బాల్ టైమ్‌లో తర్వాత శ్రీలంక 264 ఉన్నప్పుడు అంపైర్ అయితే లెగ్ బై రన్ అయితే ఒకటైతే ఇచ్చేసాడు. మ్యాచ్ అయితే డ్రా అయిపోయింది. తిలక్ వర్మ అంపైర్‌తో ఆర్గ్యుమెంట్ అయితే చేశాడు. వాగ్వాదం అయితే చేశాడు. అందుకే తిలక్ వర్మకి 30% మ్యాచ్ ఫీజ్ ఫైన్ అయితే పడింది. తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డ్ విజన్ హల్లంబగే ఇక్కడ మెయిన్ విలన్ వచ్చి వీడే కదా! మెయిన్ రీజన్ అసలు ఇక్కడే గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ విజన్ హల్లంబగే రీజన్ కాబట్టి అంటే 50% మ్యాచ్ ఫీజ్ అయితే ఫైన్ అయితే వేశారు విజన్ హల్లంబగికి. దాని తర్వాత గొడవ ఆపినందుకు అంటే నిరోషన్ డీక్వెలాగైతే 20% మ్యాచ్ ఫీజ్ అయితే ఫైన్ అయితే వేశారు. ఇది జరిగిండేది. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.